శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపురసుందరీం. శరన్నవరాత్ర మహోత్సవ వైభవ కార్యక్రమానికి ఆత్మీయులైన దర్శనం ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా స్వాగతాంజలి. శరన్నవరాత్రులలో 9వ రోజున, సర్వసాధారణంగా 8వ రోజు అవుతుంది, ఈ సంవత్సరం 9వ రోజు అయింది. అష్టమి తిథి నాడు దుర్గాదేవిని ఆరాధించుకునే సంప్రదాయం మనకుంది. దుర్గాదేవిని ఆరాధించుకునే అష్టమి కాబట్టి దుర్గాష్టమి అని పేరు. ఈ దుర్గాదేవి శ్రీ మహావిష్ణువునకు సోదరిగా ఉండి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించింది అనే విశేషం భాగవత పురాణంలో మనకు కనిపిస్తుంది. ఆ భాగవత పురాణంలో కృష్ణుడి కంటే ముందుగా ఆమె యోగ మాయగా జన్మించి యశోదాదేవి పొత్తిళ్లలో నుంచి మళ్ళీ మధురా నగరానికి వచ్చి కంసుడు ఆమెను అష్టమ సంతానంగా భావించి సంహరించాలని ప్రయత్నించినప్పుడు ఆకాశ మార్గంలోకి వెళ్ళింది, అష్టాదశ భుజాలతో దర్శనమిచ్చింది అనే మాట పురాణ వాంగ్మయంలో మనకు కనపడుతుంది. దేవకీ వసుదేవులకు పుట్టబోయే 8వ సంతానం తనను సంహరిస్తాడని కంసుడు కలవరపడుతూ ఉన్నాడు. ఈ కలవరపడుతున్న కంసుడికి చాలా చిత్రంగా 7వ సంతతి విచ్ఛిన్నమైంది. ఈ దేవకీ వసుదేవులకు 7వ సంతతి విచ్ఛిన్నమైంది కాబట్టి గర్భస్రావం జరిగింది. అంటే ఇక్కడి బిడ్డను అక్కడ ప్రవేశపెట్టారు, బలరాముడుగా పుట్టాడు ఆయన. సంకర్షణుడయ్యాడు, గర్భ సంకర్షణం జరిగింది, ద్వైమాతుడయ్యాడు. ఇక్కడ పిండోత్పత్తి ఇక్కడ జరిగింది, ప్రసవం అక్కడ జరిగింది, 2 తల్లులు. అలా అయిపోగా ఈసారి పుట్టేవాడు 8వ వాడ 7వ వాడ, 8వ వాడ 7వ వాడ, ఈ లెక్క వేసుకోవాలా అక్కర్లేదా అని కంసుడికి మరింత క్లిష్టమైన స్థితిని కలిగిస్తూ కృష్ణ అవతరణం జరిగింది. అక్కడ యశోదాదేవి పుత్రిళ్లలో ఆడపిల్లగా జన్మించిన అమ్మాయి యోగమాయ ఇక్కడికి వచ్చింది. అంటే ఒకే కుదుటలో విష్ణు శక్తి, సర్వేశ్వరి సంబంధమైన అమ్మవారి శక్తి పుట్టాయి కాబట్టి వారిద్దరూ సోదరి సోదరులు. అందువలనే ఈవేళ ప్రపంచంలో ఎంతమంది దేవతామూర్తుల పేర్లతో సహస్రనామ స్తోత్రాలు ఉన్నా విష్ణు రూపంగా ఆరాధించుకోవాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం, అమ్మ రూపంలో ఆరాధించుకోవాలి అంటే లలితా సహస్రనామ స్తోత్రం. పద్మనాభ సహోదరి అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం మనకు కనపడుతుంది. సరసిజనాభ సోదరి అనే కీర్తన మనం వింటూనే ఉంటాం. అందువల్ల పరమేశ్వరుడైన పరమాత్మ తత్వాన్ని సగం పంచుకున్న పార్వతీదేవి ఆ పరమేశ్వర స్వరూపుడు నారాయణుడిగా ఉన్నప్పుడు ఆయనకి సోదరిగా ఉండి నారాయణి అన్న పేరుతో పిలువబడుతోంది. శాంభవి అంటే శంభుని భార్య, శర్వాణి అంటే శర్వుని భార్య, ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య, నారాయణి అంటే నారాయణుని యొక్క సోదరి. అది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన సన్నివేశం. తన దివ్య సౌందర్యాన్ని కోరిన సన్నివేశంలో శ్రీ మహావిష్ణువునకు ప్రసాదించి అతడు మోహినిగా ఉండి పరమ దుర్మార్గుడైన రాక్షసులకు అమృతం దక్కకుండా ఉత్తములైన దేవతలకు మాత్రమే అమృతం సిద్ధించే విధంగా నాటకం ఆడడానికి కావలసిన దివ్య సౌందర్యాన్ని, సౌందర్య లహరి అయిన ఆ తల్లి తన అన్నకు ఇచ్చింది కాబట్టి ఆ అన్నా చెల్లెళ్ళ అద్భుతమైన అన్యోన్య బాంధవ్యం చాలా గొప్పదనే అభిప్రాయంతో దుర్గాదేవిని ఆరాధించుకునే విధానం మనకు ప్రవేశపెట్టారు. కష్టాలను తొలగించి అనుకున్న పనులు సక్రమంగా నెరవేరడానికి కావలసిన దివ్య స్థితిని అమ్మ చూపిస్తోంది. అందుకని దుర్గమమైన పనులను సుగమం చేసుకోవడానికి దుర్గాదేవి ఆరాధన సహకరిస్తుందని, ఇంద్రకీలాద్రిపై సంచరిస్తూ లోక కంటకుడై అందరికీ కష్టాన్ని కలిగించే దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించిన తల్లి కాబట్టి దుర్గాదేవి అని, దుర్గమమైన పనులు సుగమం కావడానికి, దుర్గాసుర సంహారం చేయడానికి అవతరించిన తల్లి కాబట్టి దుర్గాదేవిని ఆరాధించుకోవడం, అష్టమి నాడు ఆమెను విశేషమైన అర్చనతో ఆ తల్లిని ప్రసన్నురాలని చేసుకోవడం ఈ రోజున జరిగే కార్యక్రమంగా భావిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా 9వ రోజున దుర్గాష్టమి పండుగను మనం నిర్వహించుకుంటూ దుర్గాదేవిని ఆరాధించుకునే విధానం వచ్చింది. ఇది 9వ రోజు కాబట్టి 10 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని సుభద్ర అన్న పేరుతో కుమారీ పూజ చేసుకునే విధానం కూడా ఆనాడు ఏర్పడింది. ఈ సుభద్ర మనకేమిస్తుంది? సుభద్ర అనే మాటలోనే ఉంది.
సమస్తమైన భద్రాలను ప్రసాదిస్తుంది. ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో విజయ విలాస కావ్యకర్త చేమకూర వెంకటకవి చాలా చమత్కారంగా మనసు భద్రమయ్యే మన సుభద్రకిప్పుడు అని యమకాన్ని ప్రయోగించాడు. సుభద్రకు కాదు, సుభద్రాదేవి యొక్క దివ్య అనుగ్రహంతో భక్తులందరికీ మనసు భద్రమవుతుంది. మనసు భద్రమైతే అంతా క్షేమమే కదా. భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే మాటలు లలితా సహస్రనామ స్తోత్రంలో మనం చదువుకుంటాం. భద్రప్రియ, భద్రమైన స్థితిని ఎవరు కలిగి ఉన్నారో, భద్రమైన ఏ మంగళ ద్రవ్యాలు ఉన్నాయో వాటి యందు ప్రీతి కలిగిన తల్లి అమ్మ. అంతేకాదు భద్రమూర్తి, తానే మంగళప్రదమైన మూర్తి. అలా ఉండి ఏం చేస్తోంది తల్లి అంటే సుభద్రములను భక్తులందరికీ ఇస్తోంది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని. అటువంటి సుభద్రామూర్తిగా అమ్మను భావనం చేసి ఈ 9వ రోజున 10 సంవత్సరాల వయస్సు కలిగిన కుమారీదేవిని ఆరాధించే విధానం దుర్గాదేవి అర్చనలో మనకు కనపడుతుంది. దీంతో పాటుగా నవదుర్గలలో కాళరాత్రి అనే పేరు కలిగిన దేవతామూర్తిగా ఆరాధించుకునే పద్ధతి శ్రీశైలంలో ఈనాడు కాళరాత్రి అన్న అలంకారం చేస్తారు. ఇలా కాళరాత్రి అన్న పేరుతో అమ్మవారిని పిలుస్తారు. కాళరాత్రి అంటే కొంచెం భయాన్ని కలిగించే రాత్రి. శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో పతివ్రతామూర్తి అయిన సీతమ్మను అపహరించిన రావణుడికి హితోపదేశం చేస్తూ విభీషణుడన్న మాట కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. నువ్వేదో ఆలోచనలతో తీసుకొచ్చావు సీతాదేవిని అన్నయ్య, ఆమె సర్వలంకను వినాశం చేయడానికి వచ్చిన కాళరాత్రి అని గుర్తించు, రామచంద్రమూర్తికి అప్పగించు. ప్రదీయతాం దాశరథాయ మైథిలీం అని చక్కని బోధ చేశాడు. అక్కడ కాళరాత్రి, ఈ కాళరాత్రి అనే పదంలో ప్రళయానికి సంబంధించిన ఒక సూచన ఉంది. ప్రళయం ఒక విధంగా బాధను కలిగించేది, ఒక విధంగా లోకానికి క్షేమాన్ని కలిగించేది. ప్రళయం వచ్చినప్పుడు మాత్రమే కొత్త సృష్టికి అవకాశం ఉంటుంది కాబట్టి పునఃసృష్టిని కొనసాగించేది ప్రళయమే. ప్రకష్టమైన లయం అంటే ప్రళయం, మొత్తాన్ని తనలో లీనం చేసుకునే తత్వం. లయము అంటే నశించిపోవడం కాదు, లీనమైపోవడం. చిటికెడు ఉప్పు ఒక పాత్రలో నీటిలో వేస్తే ఆ నీటిలోని ప్రతి అణువులోనూ ఉప్పులోని ప్రతి కణము లీనమైపోతుంది, కానీ నశించిపోలేదు. మళ్ళీ మనం పొయ్యి మీద వేడి చేస్తే స్ఫటికాలుగా మూతకి ఆ ఉప్పు కణాలు తేరుకుంటాయి. కాబట్టి ఇది లయమైపోయేది కాదు, రూపాంతరమే కానీ వినాశం లేదు. ఈ తత్వాన్ని తెలియజేసే అద్భుతమైన రూపం కాళరాత్రి రూపం. కాబట్టి ఆనాడు కాళరాత్రి అన్న పేరుతో నవదుర్గల్లో ఒకరుగా ఉన్న ఆ దేవతామూర్తిని ఆరాధించుకునే విధానాన్ని కూడా మన పెద్దలు చెప్పారు. ఇలా దుర్గాదేవిగా, కాళరాత్రిగా, కుమారీ పూజల్లో సుభద్రాదేవిగా, 9వ రోజున మన అర్చనలు అందుకునే ఈ తల్లి దుర్గాష్టమి నాడు మరొక్క విశేషాన్ని కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాలలో మనకు చూపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండగ అనే పేరుతో సద్దుల బతుకమ్మ అంటే మనందరం మన నివేదనలు అమ్మవారికి సమర్పించుకుంటాం. నివేదించడం అంటే నిజానికి పెట్టడం కాదు, తెలియచేయడం మాత్రమే. అమ్మా, నీ దివ్య అనుగ్రహంతో ఇదిగో ఈ ఆహారం మా ఇంట్లో ఇవాళ వండుకున్నాం, ఈ ఆహారాన్ని నీ ప్రసాదంగా మేము స్వీకరిస్తున్నాం, నీ అనుగ్రహంతో మాకు ఈ సంపదలు లభించాయి, నీ చూపిన మార్గంలో ఈ అనుగ్రహాన్ని మేము సార్థకం చేసుకుంటాం అని తల్లికి వినయపూర్వకంగా నివేదించుకోవడం, భక్తిపూర్వకంగా నివేదించుకోవడం. ఈ నివేదనలో ఉన్న ఆంతర్యం. ఎవరికి నివేదిస్తున్నారు? బతుకమ్మకు నివేదిస్తున్నారు. బతుకమ్మ అంటే ఎవరు? లోగడ మనం అనుకున్నాం. బతుకమ్మ అంటే శక్తి స్వరూపిణి, జీవస్వరూపిణి, సమస్త ప్రాణులలోనూ ప్రాణశక్తి స్వరూపిణిగా ఉన్న అమ్మ. ఆ ప్రాణమే మన బ్రతుకు కాబట్టి మన బ్రతుకునకు ఆధారము, బ్రతుకే తానైన తల్లిని బతుకమ్మగా అర్చించుకోవడం, చక్కని ప్రకృతి స్వరూపిణిగా భావించి ప్రకృతిలో లభించే అందమైన పూలన్నీ చక్కగా అలంకరించుకుని అమర్చుకుని మధ్యలో పసుపు ముద్దగా ఉండే గౌరీదేవతా రూపంగా బతుకమ్మను పూజించే అద్భుతమైన విధానం. పైగా ఇది ఒక సామూహికమైన విధానం కూడా. ఒక్కరుగా కాక అందరూ బృందాలుగా ఏర్పడి ఒక చోటికి చేరి ఆ బృందావనేశ్వరి అయిన తల్లిని ఆరాధించుకోవడం. బృందావనం అంటే బృందాలుగా ఏర్పడి, అవనము అంటే రక్షణ పొందడం. భాగవతంలోని బృందావనం చెప్పింది కూడా అదే. ఈ బతుకమ్మ పండుగ ఆ బృందావన తత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి వారుగా కాక
ఒకరికి ఒకరుగా అందరూ కలిసి అరలు కట్టుకునే ప్రస్థానాన్ని అంతరింపచేసుకుని అందరూ ఒక వేదిక మీదకి వచ్చి దైవాన్ని ఆరాధించుకుంటూ జాతి యొక్క సంఘటిత శక్తిని చాటడానికి వీలుగా సమైక్యమైన శక్తిగా రూపొంది దుష్టశక్తులను ఎదుర్కొని లోకక్షేమానికి బాధ్యతాయుతమైన ప్రతినిధులుగా మనం పనిచేయడానికి కావలసిన బ్రతుకు శక్తిని ప్రసాదించే బతుకమ్మను ఆరాధించుకునేది కూడా ఈ దుర్గాష్టమి నాడు కావడమే ఒక ప్రాంతీయమైన విశేషంగా కూడా మనం భావించవచ్చు. ఇలా ఇప్పటికీ కావలసిన వైభవాన్ని అందుకుంటూనే ఎప్పటికీ కావలసిన శాశ్వతమైన దివ్య జ్ఞానాన్ని కూడా దుర్గాదేవి యొక్క దివ్య అనుగ్రహంతో మనం సంపాదించుకోవడానికి వీలైన పర్వం దుర్గాష్టమి పర్వం. ఎప్పటికీ కావలసిన శాశ్వతమైన సంపద జ్ఞాన సంపద, మోక్ష సంపద. కాబట్టి ఇప్పటి అవసరాలు తీరుస్తూ ఎప్పటికీ కావలసిన వైభవాన్ని అనుగ్రహించే తల్లి దుర్గాదేవి. ఆమెను 9వ రోజున ఆరాధించుకునే విధానాన్ని పెద్దలు మనకందరికీ అనుగ్రహించారు. కాబట్టి ఆ తల్లి యొక్క దివ్యమైన వైభవాన్ని మనసా భావన చేసి శిరసా వహించి దైనందిన జీవితంలో దాన్ని అవగాహనకు తెచ్చుకుని అభ్యాసం చేస్తూ ఆరాధించి ఆ తల్లి అనుగ్రహానికి అందరము పాత్రులమవుదామని ఆత్మీయంగా విన్నవించుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దర్శనం